అక్కడ కూటమి పార్టీల ఐక్యత మేడిపండేనా లేదు లేదని పైకి ఎంతలా కవరింగ్ ఇచ్చుకుంటున్నా లోలోపల మాత్రం భగభగ మండిపోతోందా? అగ్గి అంతకంతకు రాజుకుంటోందా? ఎవరికి బలం ఉన్న చోట వాళ్ళు డామినేట్ చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారా? చివరికి మిత్రపక్షాన్ని అధికారిక కార్యక్రమాలకు సైతం దూరం పెట్టేదాకా వ్యవహారం వెళ్ళిందా? ఏ జిల్లాలో టీడీపీ జనసేన మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోంది? అందుకు సంబంధించి జరుగుతున్న చర్చలేంటి? శ్రీకాకుళం జిల్లా కూటమిలో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, నేతల మధ్య విభేదాలు బాగా ముదిరిపోతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకుల మధ్య ఇన్నాళ్లు అంతర్గతంగా నడుస్తున్న వార్ మెల్లిగా ఓపెన్ అయిపోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే అందుకు సాక్ష్యమంటున్నారు. స్థానికంగా కార్గిల్ పార్క్, ఆముదాల వలస, శ్రీకాకుళం రోడ్ లైటింగ్ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలకు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్కు ఆహ్వానం లేదని మండిపడుతున్నారు జన సైనికులు. ఆ పనులన్నీ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో చేసినవేనని, అయినా సరే సుడా చైర్మన్ ను పిలవకపోవడం ఏంటన్నది జనసేన నాయకుల ప్రశ్న. మేమంటే అంత లెక్కలేనితనమేంటి, అలా తక్కువగా చూస్తారా అంటూ లోలోన రగిలిపోతున్నారట జన సైనికులు. అందుకు కారణం కేవలం కమ్యూనికేషన్ గ్యాపేనని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నా అంత సీన్ లేదు, పక్కాగా ప్లాన్ ప్రకారం అవమానించారంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట జనసేన లీడర్లు. కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా వ్యవహారం తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని, కూటమిలో గ్యాప్ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నది గ్లాస్ లీడర్స్ వెర్షన్. కూటమిలో గొడవలు ఉండకూడదని, వివాదాలు ఎప్పటికప్పుడు సర్దుమణగాలని తాము కోరుకుంటున్నా జిల్లాకు చెందిన కొందరు బడా నేతలు మాత్రం జనసేనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. జనసేన తరపున ఉమ్మడి జిల్లాలో పాలకొండ ఎమ్మెల్యే ఉండి ఉండొచ్చు, కానీ అసలు పార్టీ భావజాలం నుంచి పుట్టిన నాయకుడు మాత్రం కొరికాన రవికుమారే అన్నది వాళ్ల మాట. పరిణామాలు మళ్లీ అనుకూలించి భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే ఏదో ఓ నియోజకవర్గం నుంచి రవికుమార్ ఎంపీగా, ఆయన భార్య కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది పార్టీ టాక్. అలాంటి కీలక నేతను విస్మరించడమంటే జనసేన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నమేనంటూ లోలోపల మదనపడుతున్నారట స్థానిక నాయకులు. ఈ పరిస్థితుల్లో సిక్కోలు కూటమిలో లుకలుకలు పెరిగిపోతున్నాయన్నది పరిశీలకుల మాట. జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తీరుంది. వ్యవహారం కరవమంటే కప్పకోపం, విడవమంటే పాముకోపం అన్నట్టుగా పాలకొండలో టీడీపీ వర్సెస్ జనసేన ఇష్యూ నడుస్తోంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవి వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఆ విషయంలో ఇరు వర్గాలు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉండగా అక్కడ బలపడేందుకు జనసేన అగ్రనాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ ముఖ్యనేత నాగబాబు ఒరుస పర్యటనలతో ఎచ్చర్ల కూటమి కేడర్ అంతా జనసేన వైపు మళ్లే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. దీంతో మిగతా రెండు పార్టీల నాయకుల్లో గుబులు మొదలైనట్టుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు రాజ్యంలో టీడీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది. ఇలా మెజార్టీ నియోజకవర్గాల్లో చాప కింద నీరులా జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇచ్చాపురం మొదలు ఎచ్చర్ల వరకు కూటమి నాయకుల మధ్య విభేదాలు తరచూ బయటపడుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం దక్కటం లేదంటూ జిల్లా జనసేన నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారట. అటు పాలకొండలో పరిస్థితిని ఇన్ఛార్జి పడాల భూదేవి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలిసింది. ఇలా ఎవరికి వారు తాము బలహీనంగా ఉన్న చోట పరిస్థితిని పార్టీ పెద్దలకు వివరిస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. 15 ఏళ్లు కలిసే ఉంటామని ఓవైపు అగ్రనేతంతా ఢంకా భజాయించి చెప్తోంటే, కింది స్థాయిలో మాత్రం గిల్లి కజ్జాలతో కాపురం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదన్న చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో. ఇలాంటి వాటికి ఇప్పుడే చెక్ పెట్టకుంటే మరింత పెరిగి కూటమిలో కుమ్ములాట్లు ఎక్కువైపోతాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అగ్రనాయకత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలిక.